నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. ఈరోజు మనకి ధనుర్మాసం ప్రారంభమైందండి. తిరుపావై గోదాదేవి ప్రతిరోజు కూడా మనం చదువుకోవడానికి అమ్మవారు కొన్ని పాసురాలు రాసిందండి. దానిలో మనకి ధనుర్మాస వ్రతకల్పంలో తిరుపావై అని చెప్పి అమ్మవారి రోజుకొక పాసురము ఉంటుంది. అయితే దానికంటే ముందుగా మనం వచ్చేసి తిరుపావై అను ధనుర్మాస వ్రతం గురించి ముందు చదువుకుందామండి. ఫస్ట్ అది చదువుకోవాలి. ఒకసారి చూడండి. పూర్వం ద్వాపర యుగంలో ఒకనాడు బృందావనంలోని గోపికలు శ్రీకృష్ణుని తమ భర్తగా పొందాలని ఆ గోపికలందరూ తెల్లవారుజామున యమునా తీరమునకు వెళ్ళి స్నానమాచరించి పరిశుద్ధులై కాత్యాయని వ్రతం చేశారు. వారందరూ యమునా తీరంలో ఒకరి చేతులను ఒకరు పట్టుకొని గుండ్రంగా చేరి శ్రీకృష్ణుని లీలలను పాటలుగా పాడుకుంటూ భక్తి పారవస్యంతో నిత్యం తల్లి ఓ జగన్మాత నంద గోపుని కుమారుడైన శ్రీకృష్ణుని మాకు భర్తగా అనుగ్రహించు అని కాత్యాయని దేవిని ప్రార్థించుచుండిరి. ఈ విధముగా వారు భక్తిభావంతో నెల రోజుల పాటు ఈ వ్రతం చేశారు. అదే వ్రతాన్ని తర్వాతి యుగంలో శ్రీ విల్లి పుత్తూరులో ఆండాలనే ఆమె శ్రీ రంగనాథుని భర్తగా పొందాలని భక్తిభావంతో చేసిన వ్రతమే ధనుర్మాస వ్రతం అంటారు. సూర్యభగవానుడు ధనుసు రాశిలో ప్రవేశించి తిరిగి మకర రాశిలో ప్రవేశించు వరకు ఈ నెల రోజులను ధనుర్మాసం లేక మార్గశిర మాసం అంటారు. గోదాదేవి కూడా తనను తాను ఒక గోపికగా భావించుకొని శ్రీ విల్లి పుత్తూరును నంద గోకులముగాను అచటి దేవాలయమును శ్రీకృష్ణ భగవాన్ని కోటగాను శ్రీరంగనాథుని కృష్ణునిగాను భావించి ధనుర్మాస వ్రతమును ఆచరించింది. ప్రతిరోజు సూర్యోదయానికి ముందరే నిద్రలేచి తన తోటి కన్యలను నిద్రలేపి వారితో పాటు భగవన్నామ సంకీర్తనలు చేయుచు శ్రీరంగనాథుని మందిరమునకు వెళ్ళి స్వామివారి గుణగానములను కీర్తించుచు మంగళకరమైన పాటలు పాడుచు భగవంతుని పూజించి తరించినది. పన్నిద్దరు ఆల్వార్లో ఒకరైన విష్ణుచిత్తుడు పెరియాల్వార్ శ్రీ రంగనాథునికి నిత్యము పుష్పమాలను కట్టి వాటిని స్వామికి అలంకరించుచుండెడివాడు. ఒకనాడు వారి తులసి తోటలో భూదేవి అంశతో అవతరించిన చిన్న పాప ఆయనకు దొరికినది. భగవత్ సంకల్పంగా భావించి ఆమెకు కోదై అని నామకరణం చేసి, కోదై అనగా మాల అని అర్థం, అల్లారు ముద్దుగా పెంచాడు. పెరియాల్వార్ కోదైకు పురాణాలను ఇతిహాసాలను చిన్ననాడే నేర్పించాడు. తండ్రి చెప్పిన భగవంతుని కథలను విన్న గోదాదేవి చిన్ననాటి నుండి భగవంతుని యందు ఎంతో భక్తి ఏర్పరచుకున్నది. వయసుతో పాటు ఆమె భక్తి కూడా ఆ విధంగానే పెరుగుతూ వచ్చినది. చివరకు ఆ శ్రీరంగనాథుడినే భర్తగా పొందినది. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని అభ్యంగ స్నానం ఆచరించి పరిశుద్ధ వస్త్రములు ధరించి నుదుట తిలకం దిద్దుకొని పూజామందిరంలో స్వామివారి పీఠం ఏర్పాటు చేసుకొని రాధాకృష్ణుల పటము కానీ లేదా ప్రతిమ కానీ ఉంచి అక్కడ పూలతో అలంకరించి ఆ పీఠం వద్ద కూర్చొని దీపారాధన వెలిగించి పీఠంపై శ్రీ రంగనాథుడు గోదాదేవి ఉన్నట్లు మనసున తలుచుకొని మీరే కార్యం కొరకు ఈ వ్రతం చేస్తున్నారో ఆ కార్యం విజయవంతం కావాలని మదిలో తలుచుకొని తిరుపావై అనే ఈ ప్రబంధ కావ్యాన్ని ప్రారంభించాలి. రోజుకు ఒక పాసురం చొప్పున తాత్పర్యంతో సహా చదవడం పూర్తయిన తర్వాత కర్పూరం వెలిగించి హారతి ఇచ్చి నమస్కరించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలి. ఈ విధంగానే ప్రతిరోజు పూజించి చివరి రోజున ఉద్వాపన చేయాలి. చివరి రోజున స్వామికి పాయసన్నం నివేదించే అవకాశం ఉంటే 5గురికి విందు ఏర్పాటు చేసి తర్వాత వారి ఆశీర్వాదాలు పొందాలి. ఎవరైతే ఈ 30 పాసురాలను నెల మొత్తం క్రమం తప్పకుండా చదివి శ్రీకృష్ణుని పూజిస్తారో వారు అప్పటి గోపికలు శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలితాన్ని గోదాదేవి వ్రతాన్ని ఆచరించి పొందిన ఫలితాన్ని కూడా పొందుతారు. కేవలం 30 పాసురాలను అధ్యయనం చేయడంతోనే పుండరీకాక్షుడు పర్వత శిఖరాల వంటి బాహువులు శిరస్సులు కలవాడు శ్రీ వల్లభుడు చతుర్భుజుడు అయిన శ్రీమన్నారాయణుడు వారి కోరికలు నెరవేర్చి సర్వదా ఆనందాన్ని ప్రసాదిస్తాడు అనటలో సందేహం లేదు. గమనిక: ప్రతి నిత్యము ముందుగా ఈ స్తోత్రం చదివిన తర్వాతనే తిరుపావైలోని పాసురములు చదవవలను. ఆ శ్లోకం ఏంటో చూడండి. నీలా తుంగ స్తనగిరి తటి సుప్త ముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి సత శిరసిదా మధ్యపాయంతి స్వోచిష్టాయం స్రజీ నిఘలితం యా బలాత్కృత్య భుజ్కే గోధా తస్యై నామ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః.
తాత్పర్యం: నీలాదేవి శ్రీదేవి వక్షస్థలమనే గిరులయందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేల్కొల్పి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తులలో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను జీవుడు పరతంత్రుడు అనగా భగవంతునిపై ఆధారపడినవాడు అను సిద్ధాంతమును మనకు తెలియపరచుచు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రురాలైన గోదాదేవికి నా నమస్కారములు. ఇది అండి మనకి తిరుపతి అను ధనుర్మాస వ్రతం ముందు చదువుకోవాల్సిన ఎక్స్ప్లెనేషను. మిగతాది పాసురాలు ఒక్కొక్క వీడియో నేను అప్లోడ్ చేస్తానండి. ప్రతిరోజు కూడా ధనుర్మాసంలో చదువుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మంచిగా మీరు ఇది చూస్తూ చదివితే మీరు పారాయణం చేసినట్టు ఉంటుందండి. ఆ ఉద్దేశంతో స్క్రీన్ షాట్ తీయచ్చు, కానీ దానివల్ల ఉపయోగం లేదు. అది పెడతానండి. కాకపోతే ఏంటంటే వీడియో లింక్ కూడా నేను పెడతాను. ఒకసారి మీరు మంచిగా చూసి చదువుకుంటారని, మననం చేసుకుంటారని మంచిగా కోరుకుంటూ అందరికీ ధనుర్మాసం తిరుపావై గోదాదేవి పాసురాలకు సంబంధించి చదువుకునే వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు అండి. నా యొక్క ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు ఇంకా ఏమైనా దేవుడు సంబంధించిన కంటెంట్ కావాలంటే నాకు పెట్టండి. నేను నోట్స్లో రాసుకొని వీలున్న సమయంలో అప్లోడ్ చేస్తాను. నమస్కారం అండి. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.